మీరు నా మాట యందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. ఏంటి మాకు సత్యం చెప్పేది? మీరు మాకు సత్యం చెప్పేది ఏంటి? నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, విగ్రహణ చేయకూడదు, నేను తప్ప వేరే దేవుడు ఉండదు, ఈ సత్యం మాకు తెలియదు అంటున్నారా? మాకు ఈ సత్యం తెలుసు, ఇంకా మీ దగ్గర ఏ సత్యం ఉంది? ఈ సత్యం అందరికీ అర్థం కాదు. మోషే సత్యం అందరికీ అర్థమవుతుంది, క్రీస్తులో ఉన్న సత్యం అందరికీ అర్థం కాదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20 నుండి చదువు. యేసునందు విన్ని, యేసుని గురించి విన్ని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారిని ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మీరు క్రీస్తుని నేర్చుకున్నారా? ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగా మీరు నేర్చుకున్న వారైతే ఇలాగెట్లా ఉంటారు? ఏంటి ఆ సత్యం? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకునవలెను. ఇదే క్రీస్తులో ఉన్న సత్యం. ప్రైజ్ ది లార్డ్. ఏమి విడిచిపెట్టాలి? నరగత్య మాత్రం కాదు, దొంగతనం మాత్రం కాదు, వ్యభిచారం మాత్రం కాదు, విగ్రహణ మాత్రం కాదు, మోసకరమైన దురాశ చేత చెడిపోయిన నీ ప్రాచీన మనస్తత్వం, మీ ప్రాచీన స్వభావం. లోకం కావాలి, డబ్బు కావాలి, గొప్పతనం కావాలి, పదవి కావాలని నీ యొక్క దురాశ. ప్రైజ్ ది లార్డ్. ఇది కనబడేది కాదు, మీ లోపల ఉన్నది, మీ అంతరంగంలో ఉన్న ఈ ఆశలు వదులుకోవాలి. అక్కడ విగ్రహాన్ని వదులుకోవాలి, వ్యభిచారం వదులుకోవాలి, దొంగతనం వదులుకోవాలి. ఇక్కడేం వదులుకోవాలి? మీ హృదయంలో దాచుకున్న మీ డబ్బు ఆశ, నీ పెద్ద చర్చు ఆశ, పొలం కావాలని, జమీన్ కావాలి, స్థలం కావాలని, పేరు కావాలని, గొప్పతనం కావాలని, బిల్డింగ్ కావాలని, ఇంకా 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 కావాలి, ఇంకా కావాలని నీలో దాగి ఉన్న ఆ దురాశని వదులుకో. అది క్రీస్తులో ఉన్న సత్యం. చెప్పు, ఈ సత్యం కావాలా? ఇది అందరికీ కాదు, నా శిష్యులకున్న సత్యం. నా మాట యందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యము ఆమె అందరికీ గ్రహించడు. మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి రా, అప్పుడు నీకు ఈ సత్యం అర్థమవుతుంది.